ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇప్పటిదాకా 8 చోట్ల ఆధిక్యంలో కొనసాగితే ప్రస్తుతం ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ కౌంట్ 9కి చేరుకుంటోంది. 9 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతూ ఉంటే బీజేపీకి సంబంధించి 7 చోట్ల లీడింగ్లో కొనసాగుతూ ఉన్నారు. అలాగే ఎంఐఎంకి సంబంధించి ఒక స్థానంలో లీడింగ్లో కొనసాగుతున్నారు. రైట్ సికి ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్కు 1,07,760 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. డీకే అరుణ 14,915 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఇక ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ రఘురామ్ రెడ్డి 4,11,219 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. బలరాం నాయక్ మహబూబాబాద్ నుంచి 2,98,178 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఇక భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 1,53,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో ఉన్నారు. మల్లు రవి నాగర్ కర్నూలు నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ తరఫున 69,000 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఇక పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకి 96,655 ఓట్ల ఆధిక్యం కనబరుస్తూ ఉన్నారు. సురేష్ షెట్కార్ 31,626. జహీరాబాద్ కొంచెం మహబూబ్ నగర్ ఒకటి, జహీరాబాద్ ఒకటి కొంచెం టఫ్ ఫైట్ కనిపిస్తున్నాయి. మొదటి నుంచి కూడా ఆధిపత్యాలు చాలా వేగంగా మారిపోతున్న పరిస్థితి. ఇక హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అభ్యర్థి ఓవైసీకి 2,12,000 లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం 2,12,334 ఓట్ల ఆధిక్యంలో ఆయన కొనసాగుతూ ఉన్నారు. మరోపక్క బీఆర్ఎస్ అసలు ఖాతానే తెరవలేదు. చాలా సర్వే సంస్థలు కూడా చెప్పాయి ఈసారి బీఆర్ఎస్కి కేవలం ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది, అసలు రాకపోవచ్చు అని చెప్పారు. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీ స్థానాల్లో ఖాతానే తెరవలేకపోయింది. సో ప్రస్తుతం మనం తెలంగాణకు సంబంధించి లేటెస్ట్ ట్రెండ్స్ మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ 9 చోట్ల, అలాగే కమలం బీజేపీ పార్టీ 7 చోట్ల తమ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. మోడీ మీద వ్యతిరేకత ఏదో అనుకున్నాం. కానీ ఇక్కడ మనం చూస్తే కనుక దాదాపు ఓట్ల మెజారిటీ ఒకసారి పరిగణలోకి తీసుకుంటే చాలా చోట్ల 1,00,000, 2,00,000 ఈ విధంగా ఓట్ల మెజారిటీ చూస్తున్నాం. సో ఏంటి తెలంగాణ ఫలితాలకు ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి నాకు అర్థమైండేది ఏంటంటే 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్ టోటల్గా డిసిమేట్ చేసి అయిపోతుంది. వాళ్ళ ఓట్ షేర్ ఏమీ లేకుండా చేసేసినారు కాబట్టి ఎక్కడికా వాళ్ళు ఈ కన్సిడరేషన్లోకి లేకుండా పోయినారు. ఇంకొక వైపున కాంగ్రెస్ పార్టీ కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేసింది. వాళ్ళు కన్సాలిడేట్ చేసుకోవాలి, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి మేమేదో ఫ్లూగా రాలేదు, మేము ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో కూడా సబ్స్టాన్షియల్గా మేము గెలిచాము, మాకు మంచి మెజారిటీతో గెలిచామని చూపించుకోవాలి. అది దాదాపు వాళ్ళు 9తో గెలిచినప్పుడు ఆ ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ స్టెబిలైజ్ అవుతుంది. థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే బీజేపీ సౌత్లో పెనిట్రేట్ కావాలని ట్రై చేస్తున్న ఎఫర్ట్స్లో సక్సెస్ అయినట్లు హైదరాబాద్లో అంటే అవుట్స్టాండింగ్గా కాకపోయినా రీజనబుల్గా నెంబర్ వస్తుంది. 7 కానీ 8 కానీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఓకే తెలంగాణలో నౌ ఓన్లీ 2 పార్టీస్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఉండబోతాయి. వీళ్ళు ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకి ఓట్లు వస్తాయి, ఎవరు చేయకపోతే వాళ్ళకి రావు అనే లెవెల్కి వచ్చేస్తుంది అనమాట. సో రీజనల్ పార్టీస్ కన్నా నేషనల్ పార్టీస్కి ఇంపార్టెన్స్ తెలంగాణలో వస్తుంది. ఇది ఇంతకుముందు కర్ణాటకలో జరిగింది, అదే ఇప్పుడు ఆంధ్రాలో తెలంగాణలో జరగబోతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇదే రిజల్ట్స్ కన్నా కంటిన్యూ అవుతాయి
అల్టిమేట్గా విన్నింగ్ క్యాండిడేట్స్ 9 అట్లా అవుతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్